మాజీ మావోయిస్టులు సిపిఐలో చేరండి, సమాజాన్ని ప్రజాస్వామ్యయుతంగా సాధించుకుందాం. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈయన చెప్పింది వాస్తవమే. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వానికి వేరే పార్టీ సూట్ కాదు. ఎర్ర జెండా నీడలో బ్రతికిన ప్రతి ఒక్కడు అదే ఎర్ర జెండా నీడలో సచ్చేంత వరకు ఉంటాడు అన్న ఒక కోణం ఉంటుంది. మరి నిజంగానే ఏ పార్టీలో మేము చేరం, ప్రత్యామ్నాయంగా మేము పార్టీ పెడతాం, ప్రత్యామ్నాయంగా మేము ఉంటాము అంటే పార్టీ పెట్టి పార్టీ మనుగడ చూసుకునే పరిస్థితులు అయితే లేవు. మరి సిపిఐలోనో సిపిఎంలోనో ఇలా సిపిఐలో చేరిండ్లు అనుకో, వీళ్ళు ఏమన్నా వాళ్ళకి ఏమన్నా ఒరగబెట్టేది ఉన్నదంటే కామ్రేడ్లు, కమ్మలు రెడ్లు కలిస్తేనే కామ్రేడ్లు అయిపోయిన్లు. పై స్థానం ఎవరికి రానియరు, మళ్ళా ఎస్సీ ఎస్టీ బీసీలకు రానియరు. నేను ఒక్కనికి ఏదో వచ్చింది తప్ప. కూనంనేని సాంబశివరావు అంటున్నారు మాజీ మావోయిస్టులు సిపిఐలో చేరండి అంటున్నాడు. మరి ఎవరెవరు చేరుతారు, ఎవరెవరు చేరుతారు అనేది కూడా చూడాల్సిన ఉంటుంది. 8 అన్నలు సిపిఐలో చేరండి, మాజీ మావోయిస్టులకు కూనంనేని పిలుపు. ప్రజాబలం లేని అతి కొద్ది మందితో సాయుధ పోరాటం ద్వారా అంతిమ లక్ష్యం సాధ్యం కాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే సాంబశివరావు స్పష్టం చేశారు. జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు మాతృ పార్టీ సిపిఐలో చేరాలని కోరారు. అందుకు రాష్ట్ర కౌన్సిల్ బహిరంగంగా సాధారణ ఆహ్వానం పలుకుతుందని తెలిపారు. కమ్యూనిస్టులంతా కోరుకుంటున్న సమాజాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా సాధించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం ముగ్ధుం భవన్లో మంగళవారం జరిగిన సిపిఐ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ధర్మానికి విఘాతం కలిగించిందని కూనంనేని వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో పొత్తుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో స్వయంగా తేల్చుకుంటామని కూనంనేని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఐ తన బలమేమిటో నిరూపించుకోవడమే కాకుండా తమతో పొత్తు లేకపోతే ఏం జరుగుతుందో ఆయా పార్టీలకు జులకి ఇచ్చామన్నారు. తాము పొత్తు ధర్మాన్ని పాటిస్తామని, కానీ ఇతర పార్టీలు మాత్రం పాటించడం లేదని, తమతో పొత్తు పెట్టుకున్న పార్టీలు ప్రయోజనాలు పొందాయే తప్ప వారితో తమకు ఒరిగిందేమీ లేదన్నారు. అధికార పార్టీ కాంగ్రెస్తో ఇకపై పొత్తు ఉన్నా లేకపోయినా ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేయనున్నట్లు స్పష్టం చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కె రామకృష్ణ, సెంట్రల్ కమిటీ చైర్మన్ డాక్టర్ కె నారాయణ సమావేశానికి హాజరైంది. ప్రజా ఉద్యమాలు చేస్తాడంటేనే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి, కొత్తగూడెం నుంచి అదే కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యాలతో గెలిచినాం సపోర్ట్ చేస్తే. సరే ఎర్ర జెండాకి ఇంత అక్కడ వాల్యూ ఉన్నది అనుకో. నీ కొత్తగూడెం పక్కనే ఖమ్మం ఉంటుంది. కొత్తగూడెం పక్కనే ఖమ్మం ఉంటే ఖమ్మంలో వెలుగుమెట్లలో పేదల భూములను మొత్తం నేలగూలిస్తే ఎడవన్నవే సాంబశివరావు? ఎర్ర జెండా కప్పుకొని నీడకు వన్నావా? చెట్ల నీడకు ఏడుంది నీ పార్టీ? పేద ప్రజల కోసం ఎందుకో పోరాటం చేయలే? పేద ప్రజల ఇల్లు కూలుస్తూ ఉంటే ఆ బుల్డోజర్లకు ఎందుకు అడ్డం పండలే? ఏడున్నదా సిపిఐ? ఒకప్పుడు రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఆర్టీసీ ఛార్జీలు కావచ్చు, పెట్రోల్ ఛార్జీలు కావచ్చు, పావులా పెంచితే రోడ్ల మీదకి వచ్చే ఎర్ర జెండా పార్టీలు ఏడవని అని అడుగుతున్నాం. ఇప్పుడు భలే ఉన్నావు పాటు. ఎవడు పెట్టుకోమంటుండు పొత్తు? మీకు అంత గట్స్ ఉంటే ఇండిపెండెంట్గా పోయి కొట్లాడాలి. పోయేదేమున్నదా? పవన్ కళ్యాణ్ కొట్లాడలే, సిచ్యువేషన్ తగ్గట్టు మళ్ళీ పొత్తు పెట్టుకున్నాడు, డిప్యూటీ సీఎం అయ్యిండు. మనకేమో చేత కాదా? ఎలక్షన్లు రాగానే ఎవడు ప్యాకేజీలు ఇస్తాడు, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి? బీఆర్ఎస్ భవన్ ఓపెన్ చేస్తాడా, కాంగ్రెస్ భవన్ ఓపెన్ చేస్తాడా, ఎప్పుడు గేట్లు తీస్తాడా, ఎప్పుడు పోదామనే చూసిండ్లు. సొంత ఎజెండాతో మేమెందుకు గెలవమని ఎందుకు ఒక్కడు ముందుకు పోతలేడు? ఎవడైతే తెగించి కొట్లాడుతారో 100% సక్సెస్ సాధిస్తారు. ఆడబిడ్డనే కవితను చూసి నేర్చుకోండి. ఏం స్కోప్ ఉంది కవిత? ఒక ఆడబిడ్డ ఒంటరిగా పోరాటం చేసుకొని ఒంటరిగా బయటికి వచ్చి అవమానాలు భరించలేక బయటికి వచ్చి పార్టీ పెట్టి నిలబడ్డది కదా. అంతకంటే అధ్వానమా మీరు?